హాయ్ హలో వెల్కమ్ టు శామ్వీ టక్కీస్. ఇవాళ నేను చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడదామని వచ్చాను. అదే హెచ్సియు ఫారెస్ట్ ఇష్యూ. ఇవాళ నాతో పాటు ఆ టాపిక్ మాట్లాడడానికి నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. హాయ్ రా. హలో బాబా, అసలు ఈ గొడవ ఏంటి, ఏం జరుగుతుంది? ఇంత హై లెవెల్ తెలంగాణ మొత్తం దద్దరిల్లిపోయేలాంటి ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది చూస్తే కనుక. ఎందుకు అలా జరిగింది? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఇది యాక్చువల్ తెలంగాణ మొత్తం వచ్చిన ట్రెండింగ్ టాపిక్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ హైదరాబాద్లో మొదలైంది. ఓకే. అండ్ నువ్వు అన్నట్టుగా అలా తీసుకోవాలంటే దానికి చాలా పరిణామాలు ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని స్టార్ట్ నుంచి మొదలెడదాం మనం కూడా డిస్కషన్. ఓకే, అంటే ఇప్పుడు జరగలేదు, చాలా చాలా ముందు నుంచే సంవత్సరాలు. ఉంది. ఓకే ఓకే. ఇది అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మొదలైంది కాదు ఇది. అదే కదా. ఇప్పటి నుంచో ఉన్నది. అసలు హెచ్సిఓని ప్రారంభమైంది ఎప్పుడు? 1974. ఓకే. అంటే మనకి ఎప్పటి నుంచో ఉంటున్న ఇష్యూ ఇప్పటికి ఫైర్ అయింది, లైక్ ఒక మధ్యలో కూడా ఫైర్ అయింది. ఓకే. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఓకే. జనాలు అందరూ అంటే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ఎక్కువ మంది తెలిసిపోయి ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు తప్ప అప్పట్లోనే చాలా అయినాయి. ఓకే. 74లో కూడా అసలు ఎందుకు వచ్చింది అంటే ఇది స్టార్ట్ చేసి ఇందిరాగాంధీ గారు. ఓకే. హెచ్సియు. సో అప్పుడు కూడా ఇదే గవర్నమెంట్, సేమ్ కాంగ్రెస్ సెంటర్ లో ఉంది. అక్కడ ఉన్నది రైట్ అయింది, ఇక్కడ ఉన్నది రాంగ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఉన్నది రైట్ అయింది, అక్కడ ఉన్నది రాంగ్ అవుతుంది అనమాట. అయితే అంతేగా సిచ్యువేషన్ బట్టి. అదేగా. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఉమ్మడి రాజ్యంగా ఉంది. అప్పుడు తెలంగాణ వేరు కాదు, ఆంధ్ర వేరు కాదు. అదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు కానీ ఇది మనకి సౌత్ సైడ్ అనేసరికి కొంచెం డెవలప్మెంట్ తక్కువ ఉంది. అదంతా తెలిసిన విషయమే. అదేలే మన సైడ్ ఇక మనంతా ఎంతసేపు లిటరేచర్ వీటి వరకే ఉంది తప్ప అంతే. మనకి ఎంతసేపు ఐటీ సివిల్ చాలా తక్కువ. లేని టైం అది. అసలు ఐటీ అనేది లేని టైం అది ఆడుకోవాలంటే. డెవలప్మెంట్ అవుతూ ఉంది అప్పుడే. అప్పుడే స్టార్ట్ అయింది కదా. అసలు అప్పటికి హైటెక్ సిటీ లేదు, సైబర్ ఏమి లేవు. ఇదంతా తుప్పలు, అంతే. అడవి. ఇదంతా ఇప్పుడు నువ్వు నుంచున్న స్పాట్ ఇది. ఇదంతా అడవి. ఇప్పుడు ఎన్ని కోట్లు. అదే కదా. అలాగా ఆ టైంలో ఉన్నప్పుడే మనకి ఉద్యోగాలు లేవు. సో ఇప్పుడు ఇక చూస్తే 1974లో ఈ గొడవలు జరుగుతున్నప్పుడు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఏది లేనప్పుడు. ఓకే. సో ఇందిరాగాంధీ గారు ఏం అనుకున్నారంటే అప్పటికి మనకి ఇక్కడ ఒక రూల్ ఉండేది. ఈ రూల్ ఏంటి? ఏ ఏరియా వాళ్ళు ఓకే అక్కడ వాళ్ళు అంటే అక్కడ పని జరిగింది, సపోజ్ వచ్చిన కంపెనీ వచ్చింది లేదా ఫ్యాక్టరీ వచ్చింది, ఆ ఏరియా వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో ఫ్యాక్టరీ ఉంది, అది హైదరాబాద్ మాత్రమే ఇవ్వాలి. అంతే. నల్గొండ వచ్చింది, స్టేట్ లకి సంబంధం లేదు. అప్పుడు నల్గొండలో ఫ్యాక్టరీ వచ్చింది, నల్గొండ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఇవ్వాలి. అలాంటి రూల్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్కడే ఫ్యాక్టరీ ఉందో లేదా ఎక్కడే చిన్న కంపెనీ వచ్చి వాళ్ళే ఉండేవారు. మరి మిగతా వాళ్ళు బయట వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి తక్కువైపోయాయి, ఆప్షన్ లేదు, చాలా ఇబ్బంది పడుతుండేవారు. అలాంటి సిచ్యువేషన్ బయట తీసుకోవడం కోసం ఇందిరాగాంధీ గారు తీసుకునే యాక్టే ఇది. తీసుకుని దాన్ని డెవలప్ చేస్తానికి ముందు ఆ రూల్ కట్టేస్తామన్నారు. సో ఇది ఎప్పుడు మనం 1967లో 67లో ముల్కీ రూల్స్, అవి ఇందా మీకు చెప్పాను రూల్స్, దాని పేరు ముల్కీ రూల్స్. అంటే ఏ ఏరియాకి ఆ ఏరియా ఏ జాబ్ వస్తుంది, నీకు ఆఫర్ వచ్చింది ఆ కంపెనీ ఏదన్నా, ఆ కంపెనీలో కంపల్సరీ అక్కడ వాళ్ళే ఉండాలి, బయట వాళ్ళు రానివ్వరు, వస్తే ఊరుకోరు. దానికి ఇష్యూ. అది యాక్చువల్ గవర్నమెంట్ రూలే, అది కూడా. అది ఇక్కడ లోకల్ పెట్టిన రూల్ కాదు, ఆడబెట్టిందే. సో దానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ గారు 1967లో ఒక యాక్ట్ తీసుకురావాలన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడే అంటే ఎలా కుదురుతుంది, మిగతా వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్పి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుంది. ఎందుకంటే అప్పుడే మనం బ్రిటిష్ నుంచి వెళ్ళిపోయి అప్పటికి 25 ఏళ్ళే అయింది. సో ఎంత డెవలప్ అవ్వాలని ప్లాన్ లో ఉంటారు, అంతేగా. వాళ్ళ నా పనిలో ఉండి వాళ్ళ సో ఆవిడ ఇది తీసేయాలని పుచ్చుకుంది. సో ఆ ముల్కీ రూల్ ని తీసేయాలని ఫిక్స్ అయింది ఆవిడ. దానికి ఏమైంది, అప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు, ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ మనకి అప్పుడు కూడా ఇటు సైడ్ పెట్టారు. ఇప్పుడు ఆంధ్ర నుంచి ఎవరు రావాలంటే, రాయలసీమ నుంచి ఎవరు రావాలంటే ఎలా, జాబులు లేవు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఇంక బయట వాళ్ళు చేంజ్ చేస్తారు, ఆప్షన్ లేదు వాళ్ళకి. అందుకని ఆవిడ ముల్కీ రూల్ తీసేయాలి 1967లో ఆవిడ స్టార్ట్ చేసింది. ఆవిడ స్టార్ట్ చేసిన దానికి అప్పుడే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. తెలంగాణ రెవల్యూషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళ బయట వాళ్ళని కూడా మనం జాబ్స్ కి సమన్వయం అందరికీ చేయాలన్న దృష్టితో తీసుకొస్తే బయట వాళ్ళని తీసుకురావడం అంటే మాకు ఇవ్వకుండా అని చెప్పేసి తెలంగాణ అంటూ మాకు ఆంధ్ర కలపొద్దు, మా తెలంగాణ మాకు ఇచ్చేయండి అంటూ మొదలైంది గొడవ. అక్కడ మొదలైంది. లేకపోతే మామూలు ఇప్పటికీ మామూలుగానే ఉండేది, అంతా కలిసి ఉండేది. తెలంగాణ మొదలైంది అక్కడ. ఎందుకు రీజన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత ఏమైంది, ఆవిడ కొన్నాళ్ళు ఓపి పట్టారు. చూస్తూ ఇలా అవ్వదని చెప్పి ఆ ములికి ఎత్తంట చేసి గొడవలు తగ్గట్లేదు.
దాన్ని తీయలేదు. తర్వాత ఏం చేశారు 1974లో. సో ఇప్పుడు ఏంటంటే మీ అందరు కలిపే ఉమ్మడి ఒకటి కడతాం, ఓకే, దానికి ఒక యూనివర్సిటీ పెడతాం. మీ ఎడ్యుకేషన్ ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ఏరియా వాళ్ళు కాబట్టి. బట్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసరికి అది ఎవరి హ్యాండ్ ఎలా ఉంటుంది, కంపెనీ ఒక ఊర్లో పెట్టుకోవడానికి లేదు, అదే కదా, అందరి హ్యాండ్ లో ఉంటుంది. సెంట్రల్ కాబట్టి యూనిఫైడ్ గా ఉంటుంది మొత్తం. ఆ యూనివర్సిటీ ఎవరైనా చదువుకోవచ్చు, ఎందుకంటే జాబ్ కి ఆప్షన్ పెట్టగలరు కానీ ఎవరు ఎడ్యుకేషన్ కి ఆప్షన్ పెట్టడానికి లేదు. వాళ్ళు చదవకూడదు అని చెప్పడానికి లేదు ఇక్కడ. అదే కదా, గవర్నమెంట్ ప్రకారం చెప్పకూడదు. చెప్తే అదో ప్రాబ్లమే. ఇప్పుడు యూనివర్సిటీ అనేసరికి ఉండాలి. ఎస్, ఎవరైనా చదువుకోవచ్చు. సో వాడు చదువుకుని ఏమవుద్ది, వాడు చదువుకుని తెలంగాణలో అదే కదా జాబ్ వస్తుంది. ఆవిడ అంతలా ఆలోచించాను, ముందు చూపుతూ ఆలోచించుకుంది ఆవిడ. అందుకని అప్పుడు ఇచ్చినప్పుడు 2300 ఎకరాలు బయోడైవర్సిటీకి ఇచ్చేసారు. ఓకే, ఎన్ని చెట్లు ఉన్నాయంటే అక్కడ. ఇప్పుడు మనం వీళ్ళేదో ఉట్టి ఫారెస్ట్ అనుకుంటున్నారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి తెలుస్తుంది దాంట్లో ఎన్ని రకాల మెడికల్ ట్రీస్ ఉన్నాయో. కంప్లీట్ ఇప్పుడు మన ఈ ఎంతసేపు మన హాస్పిటల్ తిరుగుతున్నాం తప్ప ఒక్కసారి మన పూర్వ వైద్యం ఆయుర్వేదం దానికి వెళ్తే ఎన్ని మూలికలు కావాలో, ఎన్ని చెట్లు కావాలో అన్ని అక్కడ దొరుకుతున్నాయి. చూస్తున్నాం కదా. సో లాట్స్ ఆఫ్ ఒక కంప్లీట్ ఒక స్టేట్ కి సరిపోయినంత పెద్ద ఫారెస్టింగ్ ఉంది అక్కడ. అది ఇప్పుడు ఏమైంది, దాన్ని పడగొట్టారని వీళ్ళు అలానే మొత్తం తీసుకోవట్లా. ఏం చెప్తున్నారు, 400 acres, అది కూడా అది యూనివర్సిటీ కింద లేదు, గవర్నమెంట్ తరఫున ఉందంటారు. రైట్, గట్టిగా ఆడుకుంటే మొత్తం గవర్నమెంట్దే ఉంది. ఎవడు కాదన్నాడు, ఇప్పుడు గవర్నమెంటే ఇచ్చింది కదా. ఇచ్చింది మీద అన్నప్పుడు మీది కాకపోతే గవర్నమెంటే ఇచ్చి గవర్నమెంట్ అంటే ఎలా ఉంచుకో, అంతే, తప్పులేదు. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు, కాదంటలేదు. ఇప్పుడు ఎవడు కాదండు, ఎవడికి ఈ గవర్నమెంట్ ఇచ్చిందో మళ్ళీ వాళ్ళకి తీసుకునే ఆబ్వియస్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి. కానీ అక్కడ ఏంటి, మన హ్యుమానిటీగా మనం కాపాడుకుంటున్న ఫారెస్టింగ్ ప్రకారం కానీ మనం కాపాడుతున్న చెట్ల ప్రకారం కానీ ఎంతవరకు అది తీసుకోవడం న్యాయం అనేదే కదా కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు తీసుకుంటావా తీసుకోలేవా అంటే ఆఫ్ కోర్స్ గవర్నమెంటే, వాళ్ళే ఇచ్చారు వాళ్ళే తీసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. స్టూడెంట్స్ దేని ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎవరా స్టూడెంట్స్ అసలు మీరు చూసారా కరెక్ట్? ఎవరైనా వెళ్ళి ఒక్కడు చూడ్డు ఎంతసేపు స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, మా యాంటీ. ఏంది యాంటీ? ఆ స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్? అరే వాళ్ళు మహా అయితే 3 ఏళ్ళు ఉంటారు, దాని తర్వాత 4 ఏళ్ళు అయిపోయింది, అంతేగా. ఎవడి జాబ్ ఆడిది, ఎవడు వేసిపోతాడో తెలియదు, ఇంకెక్కడ పోతాడో తెలియదు, ఎవడో హైదరాబాద్ ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఎందుకు పోరాడుతున్నారు? ప్రకృతి, అది అందరి బాధ్యత. ఇది నీ స్టేటా, నీ ఊరా, నాదా, ఇది కాదు పాయింట్ ఇక్కడ. ఒక వైల్డ్ లైఫ్ అంటే అది ఎంత కష్టపడాలి, దానికి నాశనం చేయడానికి ఒక నైట్లో నాశనం చేశారు. ఏది మళ్ళీ పాత ఏమన్నా అదే ఫారెస్ట్ డెవలప్ చేయమని అస్సలు. ఇప్పుడు వన్స్ ఒక్కసారి నువ్వు చెట్టు కొట్టేసి మొత్తం తవ్వేసి సిమెంట్ వేసావంటే ఇంకా ఎందుకు పని చేయదు. ఓన్ ఇక్కడ కాదమ్మా, ఎక్కడో తీసుకెళ్ళమని అక్కడ స్టార్ట్ చేయమని, ఫారెస్ట్ని స్టార్ట్ చేసి ఇన్ని ఎకరాలు, అది వాళ్ళు చెప్తారు అదే 400 ఎకరాలు కట్టమని. ఫారెస్ట్ కట్టాలి అని ఉద్దేశం ఉంటే ఐటీ కాదు, నేషనల్ పార్క్ కట్టు. ఆఫ్ కోర్స్ ఇంకొక జూ కట్టుకోవచ్చు కావాలంటే, నేషనల్ పార్క్ కట్టనమ్మా. కానీ ఇప్పుడు ఏంటిది మన గవర్నమెంట్ కూడా చెప్తుండ మనం చూస్తున్నాం న్యూస్లో వీటిలో లేదు అక్కడేం నిజంగా రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏం కాదు, అక్కడ యానిమల్స్ లేవు ఏం లేవు, ఊరికనే వీళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారని వింటున్నాం. అండ్ కొన్ని వీడియోస్లోనేమో నిజంగానే డియర్స్ కానీ పీకాక్స్ కానీ చచ్చిపోవడం కూడా మనం చాలా వీడియోస్లో చూస్తున్నాం. సో ఎవరిది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అది అందులో? ఇప్పుడు దోచుకోవాలనుకున్నాడు 100 చెప్తాడు, అవునా? సో ఇదే పాయింట్లో ఇంకో క్వశ్చన్ పాయింట్కి వెళ్దాం మనం, అంటే కొంచెం వెనక్కి వెళ్దాం. ఇందా మీకు చెప్పాను కదా, ఇప్పుడు గొడవ ఇప్పుడు మొదలైన కాదు, వాడు ఇందిరాగాంధీ వచ్చినాయి, అప్పుడు వాళ్ళ గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. అదే పాయింట్లో మళ్ళీ కొంచెం ముందుకు వద్దాం మనం. 2003 చంద్రబాబు గారు ఇదే ల్యాండ్ని, బైడోర్ ల్యాండ్ని, ఇదే 400 acresని మనకి భరత్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. దాని గురించి చాలా ఇష్యూస్ అయినాయి, చాలా కూడా అది కంపెనీ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా ఆగిపోయింది అసలేని. దాని తర్వాత నెక్స్ట్ 2004లో ఎలక్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. ఆయన ఏం చేశారు, ఇది డీప్ ఫారెస్ట్, దీన్ని టచ్ చేయడం తప్పు, దీంట్లో ఇది చేయడం తప్పు అని చెప్పి ఇదే కాంగ్రెస్కి పెట్టి
ఆయన చేసి డెవలప్మెంట్కే, ఆయన చెప్పింది అదే, నేను డెవలప్మెంట్ చేస్తున్నా, కాకపోతే ఆయన చేస్తున్న స్పోర్ట్స్కి, స్పోర్ట్స్ పరంగా డెవలప్ చేస్తున్నారు ఆయన అటు సైడ్. దాంట్లో ఎవరి కమిషన్ పక్కన పెడితే అవి మనకు అనవసరం టాపిక్, అది మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇప్పుడు లెక్కల బొక్కలు బతకలే తీసినా ఊరుకోరు. సో అందుకని ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పార్టీకి కాదని చెప్పడానికి చెప్తున్నా. ఈ డిస్కషన్ మనం పెట్టుకుంది ఏ పార్టీ ఫారెస్ట్ కోసం కానీ పార్టీ కోసం కాదు, అది క్లారిటీ సరే. సో ఇప్పుడు మనం కామన్ గా ఏమనుకోవాలంటే, ప్రెసెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అది చేస్తుంది, ఆ గవర్నమెంట్ ఇది చేస్తుంది అనుకోవడం మానేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏమనుకుంటున్నాం, వాట్ వీ థింక్ అబౌట్ దిస్ ఫారెస్ట్, వాట్ వీ థింక్ అబౌట్ దిస్ HCU, అండ్ మనకి నేచర్ ఎంత ఇంపార్టెంట్ అని మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకొని దాని ప్రకారం ఎంతవరకు ఇది న్యాయంగా జరుగుతుంది అనేది మనకు కావాలి. ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, ఏ పార్కులు లేదు, ఈ చెట్లు లేవు, తొక్కలేదు, కావాలంటే ఎవడింట్లో అడుగు మొక్కలు పెంచుకోమను, నాకు ఏంటి ఐటీ కంపెనీ అయితే నాకు ఉద్యోగం వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది, కంపల్సరీ. సో కాయిన్ కి రెండు వైపులా ఆలోచించుకోవాలి మనం. సో అటువైపు ఇలా చెట్లు చెట్లు అని మనం అనుకుంటున్నాం కదా అని అందరం అలాగే అనుకోవాలనుకుంటే ఎలా, అది చాలా తప్పది. కాకపోతే ఏమంటారంటే, అలా ఆలోచించలేదంటేనే వాడు రాక్షస జాతికి చెందినాడు ఫస్ట్, అవునా కదా. జాబ్ కావాలంటే ఇక్కడ కాకపోతే ఇంక ఊరు వస్తుందమ్మా. ఇప్పుడు హైదరాబాద్ కాదు, బెంగళూరు వెళ్తాడు, అక్కడ కాదు చెన్నై వెళ్తాడు, ఢిల్లీ వెళ్తాడు, ముంబై వెళ్తాడు, లేదా స్టేట్స్ వెళ్ళిపోతాడు, లేదంటే ఇవన్నీ కాదంటావా వ్యవసాయం చేసి పోతాడు. బతకాలి అనే ఆలోచన నీకు ఉన్నప్పుడు ఏదైనా చేస్తావు. ఇప్పుడు ఇంత కష్టపడి వాడు అంత స్వార్థంగా ఆలోచించుకున్నా, ఇప్పుడు ఆ ఫారెస్ట్ పడగొట్టి కంపెనీస్ రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది, అప్పుడు ఈ గవర్నమెంట్ ఉంటుందా? నాకు అదే డౌట్. ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా, ఒక 50-60 బుల్డోజర్లు వెళ్ళి అన్న, నా కౌంట్ నాకు నిజంగా తెలియదు, చేస్తున్నారు, అంతా కొట్టించేశారు, క్లీన్ అయిపోయింది, నీట్ అయిపోయింది, పార్క్ ఐటీ పార్క్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసే టైంకి సార్ గారు టెన్యూర్ అయిపోయింది, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం, ఆర్ లేకపోతే ఇంకా చంద్రబాబు గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసింది, ఏదో ఇంకో వేరే గవర్నమెంట్ వచ్చింది, నాట్ దిస్ వన్, అనదర్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు వాళ్ళు వద్దన్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఫారెస్ట్? ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి నువ్వు అన్నట్టుగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వద్దంటే ఒక రకం, రెండో రకం అదే కంపెనీ వాళ్ళని మీకు ల్యాండ్ ఇవ్వాలంటే రూల్స్ ఇలా మారుతాయని వీళ్ళు మారుస్తారు. వాళ్ళు ఇచ్చిన రూల్స్ కాదు, మా రూల్స్ మారుతాయని. మారంగానే వాడు ఇవ్వగలడా? మళ్ళీ ఇవ్వలేడుగా, వాడు వస్తాడా? రాడుగా. ఇక్కడ సిచ్యువేషన్ మనకు జరిగింది, ఆంధ్రాలో జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే బేసిక్ గా మన నాలెడ్జ్ ని పెంచుకోవాలి. వాడు కరెక్ట్ చేస్తున్నాడు, వీడికి కరెక్ట్ చేస్తున్నాడు అంటే బాబాయ్, ప్రతి ఒక్కడు వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ ఎలా పెట్టుకున్నా సరే దాన్ని పర్సనల్గా మనం వెళ్ళడానికి ఈ వీడియో దాని గురించి కాదు కాబట్టి పక్కన పెట్టేస్తే వాళ్ళు చాలా చెప్పచ్చు. ఎందుకంటే వీఆర్ సీయింగ్ దట్, మనం వాళ్ళు ఇలా మాట్లాడటము చూసాము, అలా మాట్లాడటము చూసాము. కానీ వాళ్ళు అలాంటివి చేస్తున్నప్పుడు ఇక్కడ మనము ఏ ఎండకా గొడుగు పట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టడం మానేసి వి యాజ్ అ గ్రోన్ అప్ పీపుల్, మనం ఈ సొసైటీలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఆ ఫారెస్ట్కి చుట్టుపక్కలే మనం బ్రతుకుతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఆ ఫారెస్ట్ యొక్క గొప్పతనం మనకి తెలియాలి అట్లీస్ట్, ఆర్ అది ఎంతవరకు న్యాయం అనేది మనకి మనమే క్వశ్చన్ చేసుకోగలగాలి కంపల్సరీ. ఇప్పుడు దాన్ని ఊరికే పెట్టలేదు, లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని. ఎంత పొల్యూషన్ ఉంది ఈ రోజుల్లో. ఈరోజు ఒక ఫేస్ మాస్క్ కట్టుకున్నాను, మనకు ఆ రోజు తిరగట్లేదు. అదే కదా, ఒక్కసారి బండి మీద వెళ్ళొద్దామా, ఎల్బీ నగర్ దాకా వెళ్ళి రౌండ్ వేసి వద్దామా, వచ్చేసరికి నీ స్కిన్ మీద చూసుకో ఎంత దారుణంగా ఉంటుందంటే, అదంటే ఊరి డస్ట్ అంటారు, ఎంత పొల్యూషన్ అది. దాని ప్రకారం చాలా విషయాలు వస్తుంటాయి, చాలా విషయాలు వెళ్తుంటాయి, కానీ మనకి మెయిన్ కాన్సెప్ట్లో మనం అట్లీస్ట్ మనకు ఉంటున్న సర్కిల్లో, మనకు ఉంటున్న స్కోప్లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మెయిన్ పాయింట్అవుట్ అవుతుంది. మిగిలిన వాళ్ళ సంగతి ఇంకా సరే, ఆడి పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరు రెడీగా ఉంది, ఇప్పుడు ఈ రోజు ఎవరిని వేసుకుందాం వస్తా చూడు, ఖచ్చితంగా 100 కామెంట్లు 60 కామెంట్లు నెగిటివ్ కామెంట్లు వస్తాయి చూడు. పట్టించుకోమానేయాలి. ఎందుకంటే మనం చేస్తుంది ఒక కరెక్ట్ పర్పస్ కోసం మనం చేస్తున్నాం, మన ప్రయత్నం. వాడు ప్రయత్నం కూడా చేయకుండా వాడు అవుతాడు, ఎట్లీ మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇలాంటి పట్టించుకోవడం పర్లేదు. అట్లీస్ట్ 160 అనుకుంటాం కాబట్టి ఆ 40 మెంబర్స్కి రీచ్ అయిన వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలుస్తాయి మన వీడియో ద్వారా. 40 మెంబర్స్ కూడా వద్దు, చూసిన వాళ్ళలో ఒక 1000 వస్తే దాంట్లో ఒకడు అర్థం చేసుకుని చాలు నాకు, అంతేగా. అట్లీస్ట్ ఒకటి కోసం మనం చేస్తున్నాం.
ఒక్కడు అర్థం చేసుకున్నా మంచిదే కదా బాబు. అంతే. ఇప్పుడు ఆ ఒక్కడికైనా ఇప్పుడు ఇంతమంది పోస్టులు పెడుతున్నారు, స్టేటస్లు పెట్టేస్తున్నారు, కానీ అసలు ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎవరి వల్లే ఇది ఏర్పడింది, ఫారెస్ట్ ఎందుకు అసలు ఫారెస్ట్ ఫారెస్ట్ కొట్టేస్తున్నారు సరే, ఫారెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియోలో మనం జనాలకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, ఆయనకి ఐటీ హెడ్ కప్ పెడితే ఏమొస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏమొస్తా అంటే పర్సనల్గా ఏమొద్దో తెలుసు, గవర్నమెంట్కి వెళ్ళి లాభం చూపిస్తే మన కోర్టులు చూపిస్తున్నారు, ఫైన్ మీకు వస్తాయి, ఎంతవరకు ప్రజలకు వెళ్తున్నాయి మీకు వచ్చే కోర్టుల్లో ఏమైనా ఉందా? లేదుగా, ఉండదు. మీ పాకెట్ అంటే ఎవడి స్వార్థానికి వాడిని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే రేపని రోజు ఐటీ హబ్ వచ్చేసిందమ్మా, వచ్చేసింది అనుకుందాం, 2,000 మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి, హ్యాపీ. అదే 2,000 మంది వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ 2,000 ఫ్యామిలీస్ ఇక్కడికి వస్తాయి అంటే తక్కువలో తక్కువ 80,000 మంది వస్తారు. తక్కువలో తక్కువ 80,000 అది కామన్ రా. వాళ్ళ ఫ్యామిలీ నీకు 2,000 ఉద్యోగాలే రావు కదా. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, సపోజ్ రఫ్గా వేస్తే ఒక 80,000 మంది అలా దిగితే ఒక్కసారి ఊహించుకో, ఇప్పటికీ ఈ పొజిషన్ తట్టుకోలేకపోతుంటే అంతమంది వచ్చినప్పుడు మనకి ఇప్పుడు మనం పీల్చుకునే ఆక్సిజన్ ఈ చుట్టుపక్కల ఏంటి మన నాటిన మొక్కలకు వచ్చేస్తుంది, ఇంట్లో పెట్టుకుని తులసి మొక్క పెడితేనే వచ్చేస్తుందా? అప్పటికి యాక్చువల్ ఫారెస్ట్ ఇది. ఈ ఫారెస్ట్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు 2,300 ఎకరాలు ఇచ్చేసి యూనివర్సిటీకి ఇచ్చేసింది. ఇచ్చి దాని పరంగా ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి అంటే యూనివర్సిటీ పరంగా నేచర్ అలాగే ఉంటుంది, నేచర్ డిస్టర్బ్ చేయకుండా అందరికీ చదువుకునే ఆప్షన్ ఉండాలి. ఒక యూనివర్సిటీ వచ్చిందంటే ఎంత బాగుంటుంది. 2015లో ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీ అవార్డు వచ్చింది వాళ్ళకి. అంటే ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నట్టు వాళ్ళు. అంతేగా. సో మరి ఇంత జరుగుతున్నప్పుడు అసలు ఈ డిఫారెస్టేషన్ జరగాలనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను చెప్పాను కదా 2003లో చంద్రబాబు గారు పెట్టింది, దాని తర్వాత వైఎస్ఆర్ గారు ఆపేశారు దాన్ని. దాని తర్వాత ఏమైంది, కేటీఆర్ గారు వాళ్ళు కేసీఆర్ గారు ఎక్కారు, టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అధికారంలోకి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వీటిని ఏది డిస్టర్బ్ చేయకుండా డెవలప్మెంట్ మొదలెట్టారు. ఎంతవరకు సిటీలో మొత్తం మీరు చూస్తూనే ఉన్నాయి, ఎంత డెవలప్ అయింది ఈ 10 years లో. వాళ్ళు ఎక్కడ ఫారెస్ట్ జోలికి రాలా, ఎందుకు అంటే నేచర్ డిస్టర్బ్ చేయదు వాళ్ళు అనుకున్నారని చాలా మంది అంటారు. ఇప్పుడు మనం మాట్లాడిన కింద వాళ్ళు అదే పెడతారు, కేటీఆర్ చేయలేదని. బట్ ఇక్కడ ఇంకో తెలుసుకోండి, వీళ్ళు ఏం తక్కువ తినలా. వీళ్ళు ఏం చేశారు, అవుట్ ఆఫ్ హైదరాబాద్ నేచర్ అంటే ఒక్క హైదరాబాదే కాదు, తెలంగాణ మొత్తం, తెలంగాణ ఆంధ్ర ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ తీసుకో, ఇంకా మాట ఆల్ ఓవర్ వరల్డ్ అంతే. నేచర్ ఎక్కడ నేచరే, నేచర్ ఈజ్ నేచర్ కదా. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎత్తిపోతల పథకం అని, రిజర్వాయర్లు అని ఎన్నో ఎకరాల పాటు ఫారెస్ట్ నాశనం చేశారు. ఇది కాకుండా అంటే ఎత్తిపోతలు అంటే ఫారెస్ట్లు ఎత్తిపోతలు. మల్కీపూర్ అని చెప్పి మన తెలంగాణ మహారాష్ట్రకి అంటే బోర్డర్ సైడ్ లో ఉండగా ఒక పల్లెటూరు అది. 14 కిలోమీటర్ల పాటు ఫారెస్ట్ ని 14 kilometers మొత్తం డెస్ట్రాయ్ చేశారు. 14 kilometers రా. గచ్చిబౌలి నుంచి మన శంషాబాద్ వెళ్ళిపోవచ్చు కదరా ఈజీగా. 14 kilometers అక్షరాల డిమాలిష్ చేశారు మరి ఫారెస్ట్ ని. ఇప్పుడు మారుతుంది కేటీఆర్ గారు, అప్పుడు ఎందుకు ఎట్లా, అప్పుడు హరీష్ రావు గారు వెళ్ళి ఆ దొంగల మీద నుంచి ఫోటోలు కూడా ఇచ్చారు మీడియా ముందు నుంచి, ఇవన్నీ మేము సేలికి పెడతాం దొంగలని, చెట్లు నమ్ముతున్నాం అని. అప్పుడేమైంది నోర్లు, అప్పుడు నోర్లు లేక, ఎందుకంటే మా గవర్నమెంట్ కదా. సో ఈ పాయింట్కి ఎందుకు చెప్తున్నానంటే మనం ఏం సపోర్ట్గా మళ్ళీ చెప్పడానికి వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈయన ఏం చేస్తున్నాడు, ఈ పెద్ద మనిషి అప్పట్లో ప్రొడక్ట్ చేసినాడు ఈయన అక్కడ, ఈయన ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాడు, ఇక్కడ నా సినిమాలో వచ్చాడు. అందుకే ఇప్పుడు కేటీఆర్ రావు మాడుతున్నారు. ఎందుకు, హైదరాబాద్ అనేసరికి అందరికీ పేరు వస్తుంది, వాళ్ళ గవర్నమెంట్ గొప్ప అని చెప్పడానికి. ఎవడికి వాడు గొప్ప అని చెప్పడానికి తప్ప నేచర్ నిజంగా పడిచిపడితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ మనకి యాక్చువల్లీ ఫస్ట్ ఇచ్చింది 2,300 acres చెప్పాను ఇందిరాగాంధీ టైంలో. బట్ తర్వాత ఆల్రెడీ రియల్ ఎస్టేట్కి డెవలప్మెంట్లని వీటిలని చెప్పి ఆల్రెడీ మనకి అరౌండ్ 700-600 acres పాటు ఆల్రెడీ అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు మనకు 1,600. అప్పుడు స్టూడెంట్ ప్రొడక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అప్పటి నుంచి మీడియా ముందుకు వచ్చారు, గొడవలు చేశారు, ఇది కరెక్ట్ కాదు, హెచ్సి యూనివర్సిటీ నుంచి ఒకటి తీయడం కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉన్నారు.
బట్ ఎవరు వినలా. సో ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు మనకి బయటకి ఈ టాపిక్ ఎందుకు రావట్లేదంటావు? వచ్చింది అది చెప్తున్నా, అప్పుడు ఎవరు పట్టించుకోవాలి. ఓకే, అప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా మంది దిగారు, ఎందుకోవాలని అప్పుడు కూడా. అంటే ఇంత నేషనల్ వైడ్ న్యూస్ అవ్వలేదు కదా అది చెప్తున్నా. అప్పుడు ఓన్లీ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఓకే, ఒక స్టేట్మెంట్కి నష్టం ఎవరు చూస్తుంది. ఇప్పుడు నీ ఇంటిని పడేస్తా అంటే నువ్వు ఒకడే రేట్ అవుతావు. అదే కదా, స్టేట్మెంట్ వచ్చింది ఇలా పలానా ప్లేస్లో ఉన్నాయి, ఈ సపోజ్ నీది ఒక కాలనీలో కొన్నాడాలి, ఆ కాలనీ పడేస్తున్నాం పేరు వస్తే ఆ కాలనీలో మాత్రం ఆడతారు, మా కాలనీ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి. ఆఫ్ కోర్స్ అదే సడన్గా వచ్చి పడేస్తే స్టేట్ మొత్తం మాడిద్ది. ఎందుకు అని డిమాండ్ జరిగింది. ఇప్పుడు అక్కడ జరిగింది. ఏం చేశారు వీళ్ళు? ఉగాది రోజు అంటే కరెక్ట్గా ఆదివారం, నెక్స్ట్ డే రంజాన్. వాట్ ఏ టైమింగ్ కదా అసలు, 30 తీసుకొని మామూలు టైమింగ్ కాదు అసలు. హాలిడేస్లో ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ గవర్నమెంట్ పనికి వెళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళు, లేకపోతే ఎనీథింగ్ గవర్నమెంట్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళు, ఆడి బ్రేక్ టైం అయితే ఆడి పని చేయడు. అంతేగా. నెక్స్ట్ డే హాలిడే వస్తుందంటే ఈరోజు సాయంత్రం 6 దాకా ఉండాల్సిన దాన్ని 4 క్లోజ్ అయిపోయినాయి అంటాడు. రేపు హాలిడే ట్రాన్సాక్షన్ మీరు క్లోజ్ చేసుకోవాలంటాడు. లేదంటే బిల్స్ వచ్చి యాక్టివేట్ చేసుకోవాలంటారు. టైంకి రారు. ఒక్కడు జరిగి పని అందరికీ తెలిసి విషయం అయ్యి, అది ఓపెన్ సీక్రెట్ కదా బావా చాలా. అలాంటిది సండే అట్ ద సేమ్ టైం ఫెస్టివల్ హాలిడే ఉగాది. మరి గవర్నమెంట్ ఎలా యాక్షన్ తీసుకుంది? అది కూడా రాత్రి పంపించారు. ఎందుకు? దాని ఇంకో రీజన్ కూడా ఉంది. అవును, నాకు అది కూడా డౌట్ వచ్చింది. చాలా వీడియోస్ లో నేను చూసాను, రాత్రి పూట చాలా బుల్డోజర్స్ అవి వెళ్ళిపోతున్నాయి. రాత్రి వర్క్ ఎలా చేస్తారు? సండే నైట్. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా ఉంది. మనం అందరూ అనుకుంటున్నాం ఊరికి వెళ్ళి హాలిడేస్ లో పెట్టించారు, సెలవుల్లో వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళారు అనుకుంటున్నారు, కానీ లాజ్ మిస్ అవుతున్నారు. వాళ్ళు ఎంత ప్లాన్కి వెళ్ళారు చూడు. సండే అంటే హాలిడే, ఉగాది రంజాన్ కలిపి యూనివర్సిటీ మొత్తం కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఎవరు ఉండరు కదా, ఎవడో ఉండడు. వీళ్ళు వాళ్ళు వచ్చేటప్పుడు గుండు గురికేద్దామని. యాక్చువల్లీ మనకి ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది స్టూడెంట్స్ అని పడడం దాని మీద. వేసింది ఎవరు తెలుసా? ఇప్పుడు ఆ పిల్లలు నడిపిస్తుంది ఎవరు తెలుసా? యాంటీగా ఎవరు? అల్లు అర్జున్ కేసు వాయించిన నిరంజన్ గారు. సరిపోయింది, నిరంజన్ గారు అని పేరు. నిరంజన్ గారు నిరంజన్ గారు. ఇప్పుడు యాంటీగా ఆయన అదే ఆయన వేసిన కేసు. ఎట్లాగా కుదరదని, కరెక్ట్ కాదు, నేచర్ చేయకూడదు అని. ఆయన కూడా అందరూ తెలిసిందే. ఎలాంటిదన్నా మెలికేజ్ పెడితే పడితే చేస్తాడు, అంతేగా. ఎవరిని వదలడం. అలాగే పట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? దాని స్టేకి April 7th తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ ఉందో వాళ్ళు కంపల్సరీ దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ చూపించాలి. ఎందుకు? 4 acres దేనికి డెస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నారని దానికి అది చూపించాక యాక్సెప్ట్ చేస్తే అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేయాలి. కానీ అది అవ్వక ముందే April 7th ఇంకా పెట్టలేదు, ఆ టైం కూడా రాలా. ఈ లోపే వీళ్ళు డెస్ట్రాయ్ స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ఏంటి ఎలాగో మా వైపు వచ్చేస్తుంది ఫిక్స్ అయిపోయారు, మెంటల్ గా ఫిక్స్ అయిపోయి మనం స్టార్ట్ చేసేసి అంతా దీంట్లో మీరు అంటారు చూడు సినిమాలు మీరు ఫైనల్ గా అలాగా. కాబట్టి దీంట్లో కూడా ఇంకో రెండో పాయింట్ ఇంకోటి ఆలోచించచ్చు. మనం ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ ఫేస్ చూస్తున్నాం, బ్యాక్ ఫేస్కి వెళ్ళాం అనుకో. ఇప్పుడు డెస్ట్రాయ్ చేసాడు అనుకో, రేపు కేసు అడవేకి రాలేదు, యాంటీగా వచ్చింది, అప్పుడు ఏం చేయలేరు. అక్కడ వాడి ఫారెస్ట్ లేదు సార్ అక్కడ ఫారెస్టే లేదు సార్, కేసు ఓకే, పేపర్ కేసు ఓకే, ఫారెస్ట్ సార్ లేదు సార్. అక్కడ ఫారెస్ట్ లేనప్పుడు ఏం చేసుకుంటారు మీరు? ఏం చేసుకుంటారండి? వాళ్ళకి ఇస్తే డెవలప్మెంట్ అంటే చేసుకుంటారు. అది ఇప్పుడు పిల్లలకి కొన్ని వేల మందికి ఉద్యోగాలు, జంతువులు లేవు, పక్షులు లేవు, ఏం లేవు, బోడి గుండు సార్. అది ఇంత మాస్టర్ ప్లాన్ కాకపోతే వాళ్ళు చేసేది అంతేగా. అంటే వీళ్ళు ఎలా ఉన్నారని చెప్తున్నారు మనుషులు వాళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు స్టూడెంట్స్ లేరు అనుకుని వెళ్ళారు, కానీ యూనివర్సిటీ అన్నాక అందరూ ఫంక్షన్కి వెళ్ళరుగా, అందరూ ఊర్లో వెళ్ళిపోరుగా, కొంతమంది ఉండిపోయారు. ఆ సౌండ్స్ కి వాళ్ళు లేచి బయటికి వెళ్ళారు, ఏంటి సౌండ్స్ అని చూస్తే ఫుల్ లైట్స్, జేసీబీ లైట్స్. అప్పుడు వాళ్ళు వీడియోలు మొదలెట్టారు ఫోన్లో. వీడియో మొదలెట్టి చూసినప్పుడే ఆ నెమలి అరుపులు కానీ మనం చూస్తున్న జంకలు పారిపోవడం కానీ స్టూడెంట్స్ ఇచ్చిన వీడియోస్ అవి. కానీ బావా ఇప్పుడు సరే ఓకే, వాళ్ళు 400 ఎకరాలు నిజంగానే తీసుకుందాం అనుకుంటున్నారు, అది రియల్ కాజ్ కోసం అసలు తప్పదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒకప్పుడు అడివే, కానీ ఇప్పుడు రోడ్లు ఇవన్నీ వచ్చేసింది మరి. సో ఒకవేళ రియల్ కాజ్ కోసం తీసుకున్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఆలోచిస్తే దానికి రియల్ కాంపన్సేషన్ కానీ లేకపోతే వేరే రెమెడీ కానీ ఆర్ రీజనింగ్ కానీ అట్లీస్ట్ ఏమన్నా ఇచ్చారా? కాంపన్సేషన్ రీజనింగ్ అట్లీస్ట్
ఇప్పుడు రీజనింగ్ ఇవ్వడానికి నువ్వన్నట్టుగా వేరే ఆప్షన్ ఉంది. ఎట్లాగా ఇప్పుడు ఇక్కడే చెయ్యాలా ఐటీ హబ్? అదే కదా. ఒక్కసారి బయటికి వెళ్దాం, సిటీ బయటికి. ఓవర్ అప్పుడు కట్టినప్పుడు అది అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ సిటీలో ఉంది. దాని పక్కనంతా ల్యాండ్స్ ఉన్నాయి. ఇంకా ఎన్నో ల్యాండ్స్ నాశనం చేస్తున్నారు బయట కూడా, ఏం తక్కువ తింటలా. ఇప్పుడు ఇక్కడ జంతువులను నా ఫారెస్ట్ వదిలేసి ఎంతో బీడి భూములు చాలా ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్, కొండలు పడిపోయి అంతే చుట్టూతో తిరుగు. అదే చుట్టూ చెప్తాను నేను కూడా. పని చేయని ల్యాండ్ అంటే అది ఫార్మింగ్ కూడా పనికిరాదు. అంతేగా, రాళ్ళు రప్పలతో కొండ, జస్ట్ ఎంటీ కొండ. అలాంటివి చాలా ప్లేస్ ఉన్నాయి. అది గవర్నమెంట్ ల్యాండ్లే. ఇంకా చెప్పండి పోరంబోక్ ల్యాండ్ అంటారు, అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నాయి. అక్కడ చేయొచ్చుగా చేయంగా. సో అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ వీడియో సరిపోదు మనం తిట్టుకోవడానికి. అసలు మనం మళ్ళీ టాపిక్ లోకి వచ్చేస్తే, సో టాపిక్ లోకి రావాలంటే సేమ్ అదే బాబా. ఆ రోజు నైట్ మొదలైంది డిమాలిషన్. సో మార్నింగ్ కి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అందరికి, నేను సోషల్ మీడియా పోస్ట్ చేసేసారు స్టూడెంట్స్ ఉగాది నైట్కి. సో రంజాన్ రోజు ఎంతమంది స్టార్ట్ అయ్యారు, స్టూడెంట్స్ చాలా మంది స్టార్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ మన ఓయూ యూనివర్సిటీ అవని, నెక్స్ట్ మన అంబేద్కర్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ పక్కన పెట్టేస్తే స్టూడెంట్స్ ఏకమయ్యారు. ఈ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏమంటే స్టూడెంట్స్ వాళ్ళు ఏకవడం. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళు నైట్ మొదలైన డిమాలిషన్ మార్నింగ్ జరుగుతూ ఉంది. దాన్ని వీడియో తీస్తుంటే పోలీసులు కొట్టారు. కనీసం అడగనివ్వట్లేదు. వాళ్ళు ఏమీ అక్కడ గొడవ చేయాల. సరిగ్గా చూస్తే మీరు ఏ వీడియోలో చూడండి, స్టూడెంట్స్ గొడవ చేస్తున్న ఒక్కడు చూపించమనండి, వాళ్ళు ఎవ్వరూ గొడవ చేయాల. జస్ట్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ చెయ్యొద్దు అని అక్కడ నుంచి ఉన్నారు. కొంత వీడియోలు తీస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా కొట్టారు. ఇదే చెప్తారు. ఇప్పుడు వాయిస్ ఒకటి రేస్ చేస్తే వాడివి చేయబడగా 10 మంది పరిగెడుతున్నారు. అదే పరిగెత్తకుండా 100 మందిలో 10 మంది ఆగండి అక్కడ. ఇప్పుడు 100 మంది వెళ్ళారు మా ప్రొటెస్ట్కి, దాంట్లో ఒకటే వాయిస్ రేస్ చేస్తాడు ఏమని, చేయడం కరెక్ట్ కాదని. పోలీసు ఆడిని కొట్టగానే 100 మంది పరిగెట్టేస్తున్నారు, 99 మంది. ఆ 9 మంది పరిగెత్తకుండా ఒక 10 మంది ఆడితో నుంచుని ఎందుకు కొడుతున్నారు సార్ అని ఎదురు ప్రశ్న ఇస్తే ఆగుతారు. అబ్బే భయం బాబా. ఇప్పుడు ఒక్కసారి పోలీస్ గవర్నమెంట్ ఎదురు తిరిగి తప్పు ఎవరైనా మేము ఆడు తిరుగుతాం, జనాలు మేము కొట్టమంటే జనాలు గొడవ పడ్డారు. కొట్టడం తప్పులేదు. లేదు మాకు నోటీస్ వచ్చింది, ఆడు చెప్పాడు మాకు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే స్టేటస్లు పెట్టడానికి సరిపోతుంది బాబా. చెప్పే కదా, బాధ్యత గల పౌరులం మేము. ఎంత బాధ్యత అంటే మాకు రెడీ పెడతాం. అడిగారు ఇంకో ఏం చేశాను అని, పెట్టాం కదా, షేర్ కొట్టాం. దట్టు నేను చేసిన ఫోటో అనుకుంటామేమో, ఆడెవడో మేము పేజ్ పెట్టాడో స్టోరీ పెట్టాం, అంతే. టైం లేదా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఫారెస్ట్ లో ఇంతవరకు జంతువులు లేవంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఆ వీడియో గురించి ఎవరు మాట్లాడుతున్నారా? ఇవాళ మాట్లాడాడు ఎవరు, మన డిప్యూటీ సీఎం ఏమంటున్నారు బాబు గారు మీడియా ముందుకు వచ్చి. చూడబోద్దునా ఇవాళ పొద్దున, అయ్యో ఆఫీస్ లో ఉన్నాం కదా, అది మ్యాటర్. ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. బాబు గారు పొద్దున మీడియా ముందు కూర్చుని, మేము తీసుకుంటే 400 ఎకరాలు గవర్నమెంట్ది సర్వే నిర్వహించాం. ఏది హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్స్ తో పెట్టుకుని సర్వే నిర్వహించి ఇది గవర్నమెంట్ ఇక్కడ దాకా, ఈ 4 లెవెల్ ఇక్కడ వరకే, ఎక్కడా కూడా మన యూనివర్సిటీ ల్యాండ్లు కానీ ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ కానీ మేము టచ్ చేయకుండా చేస్తున్నాం. అంత పర్ఫెక్ట్ మేము తీసుకుంటే ఎందుకంత కూడా చేస్తాం, ఇదంతా కూడా రాజకీయంగా చేస్తున్నా కుట్రా అంటున్నారు. అవునా? మరి అదే లాజిక్ లో ఇంకో క్వశ్చన్ అడిగితే, నువ్వు చెప్తున్నావు 400 ఎకరాలు ఇదని, ఈ సర్వే ఎప్పుడు నిర్వహించాను క్వశ్చన్ వచ్చింది. లేదు, ఇదే అఫీషియల్స్ తో మీడియా ఛానల్ వాళ్ళు ఇక్కడ పెట్టాక వెంటనే హైదరాబాద్ యూనివర్సిటీ పెట్టారు. వాళ్ళు ఒకటి అడిగారు, హైదరాబాద్ అఫీషియల్స్ యూనివర్సిటీ అఫీషియల్స్ ఒకటి అడిగారు, సర్వే నిర్వహించారు బాగానే ఉంది, మాకు తెలుసు అఫీషియల్స్ మేము, మరి మేము కాకుండా వచ్చిన అఫీషియల్స్ ఎవరో చెప్తే మేము రిజైన్ ఇస్తామని చెప్తాడు డైట్గా. అంటే వీళ్ళు చెప్తే మరి రెడీ మేము కూడా, వాళ్ళు మరి అఫీషియల్స్ వాళ్ళమ్మా, వాళ్ళు కాకుండా వచ్చిన అఫీషియల్స్ ఎవరు చెప్తే వీళ్ళు రిజైన్ ఇస్తారు, అంతే కదా. ఎందుకు మరి వీళ్ళు ఇంకా పైకి చెప్పడం మేము అఫీషియల్స్ అని, అంతే కదా. అంటే సర్వేనే జరగల. అదే ఇప్పుడు సర్వే జరగానే ముందు కోర్టు అవ్వాలి, లేదా గవర్నమెంట్ సర్వే చేయదు. ఏప్రిల్ 7th దాకా చేయడానికి లేనప్పుడు అసలు ఫస్ట్ స్టార్ట్ చేయడమే తప్పు, పెద్ద తప్పు. అది చాలా పెద్ద క్రైమ్. అది అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, 700 చిల్లర రకాలైన చెట్లు ఉన్నాయి.
ఇంకా ఎక్కువ ఉన్నాయి. 700+ వెరైటీస్ అమ్మా. 700 ట్రీస్ అంటలా నేను. 700 వెరైటీస్ అయితే 700+ వెరైటీస్ ఉన్నాయి. అంటే ఎన్ని 700 అసలు 700 చెట్లు నాటమే గొప్ప. అలాంటిది అన్ని వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని మెడికల్ వాల్యూస్ ఉంటాయి, ఎన్ని రకాలమైన ఏం చెప్తుంది దాంట్లో. లైఫ్ బతుకుతుంది దాని వల్ల. ఎన్ని రకాల జింకలు, 10 రకాల జింకల జాతుల్లో డిఫరెన్స్ ఉన్నాయి. దుప్పులని పెద్ద రకరకాలు ఉంటాయి. అలా 10 రకాలు ఉన్నాయి. అడవి పందులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్లు ఉన్నాయి, ముళ్ళబందులే ఉన్నాయి, పాములు 15 రకాలైన పాములు ఉన్నాయి అక్కడ. ముంగీసులు ఉన్నాయి. అవి అడవి జంతువులు కాదా? అంటే ఏంటి అడవి జంతువు? ఈయనకి సింహాన్నో పులినో ఎనుగునో పెడితేనే అయ్యా. అంటే ఇప్పుడు ఏంటి ఒక 5 సింహాలు 6 సింహాలు తీసుకొచ్చేస్తే అవి బయటకు వచ్చే జనాలు తినేస్తే అయ్యేమో. అప్పుడే ఆయనకి దృష్టిలో అడిగేది అడవి జంతువులు అంటే అయ్యి. జింకలు ఏమి కనపడవు ఆయనకి. ఏమైనా జింకలు లేవు ఒక్కలే. నువ్వు ఎప్పుడు వెళ్ళారు లోపలికి? జింకలు లేకపోతే తీసేయచ్చని కాదు కదా. అదే కదా. ఇప్పుడు సరే జింకలు నిజంగానే లేవు బాబా, జింకలు లేవు, ఏమి లేవు, నెమళ్ళు లేవు, ఏం లేవు, ఖాళీగా ఉంది. జస్ట్ మొక్కలు చెట్లు అన్నా అంతే. ఆ చెట్లు ఉండకూడదా? చెట్లు ఉండొచ్చు కదా. అదే కదా. ఏమనంటే ఫారెస్ట్ అంటే జంతువులు ఉంటేనే ఫారెస్ట్ అంటున్నాడు. అరే జంతువులు ఉంటేనే ఫారెస్ట్ ఏంటారా? ఫారెస్ట్ ఉంటే జంతువులు ఉంటాయరా? జంతువులు ఉంటే ఫారెస్ట్ ఒక సర్కిల్ ఇది. ఇంకోటి, నువ్వు ఎప్పుడే చెట్లు అక్కడ మొదలెడతావో నీకు అక్కడే వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతారు నాకు అర్థం కాదు. చెట్లు లేని చోట వాటర్ ఎందుకు ఉంటుంది? ఉండదు. నువ్వు చెట్లు లేకపోతే మరో సహారా డెజర్ట్ అయిపోతుంది. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన ల్యాండ్ ఇప్పుడు మన 1974 నుంచి అంత డేస్ తీసుకునేదానికి అసలు ఆ ల్యాండ్ మనకి ఒకటి ఐడెంటిఫై చేసి అది ఎక్కడి నుంచి వచ్చిందంటావు బాబా? అది సరోజినీ నాయుడు గారి ఫ్యామిలీ ద్వారా వచ్చింది. వాళ్ళు డొనేట్ చేసింది. ఓకే. సో ఆ పర్టికులర్ ల్యాండ్ మొత్తం కూడా ఆవిడదే, వాళ్ళ ఫ్యామిలీకి రిలేట్ సంబంధించింది. ఓకే. కానీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి వస్తున్న రూల్స్ నుంచి వాళ్ళ నుంచి చాలా మంది తీసుకున్నారు. గవర్నమెంట్ కి ఆవిడ వదిలేసిన ల్యాండ్స్ లో ఇది ఒకటి. ఓకే. సో హెచ్సి అనగానే మందే తీసుకుందాం అని చెప్పి వదిలేశారు వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకు అంటే దేశం కోసం. ఇప్పుడు హెచ్సి నడుస్తుంది. సరిగ్గా దీన్ని 4 రోజులు ప్రొటెస్ట్ చేయమను, ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఇష్యూ ఏదో వల్ల అవుతుంది. అది జరగాలని జరిపిస్తారు. మీడియాలన్నీ దీనివల్ల దానివే పడతాయి. ఈ న్యూస్ లాస్ట్ వీక్ వెళ్ళిపోద్ది. ఇంకో 4 రోజులు గడిచేసరికి ఈ న్యూసే కనపడదు. మారండి, బయటికి రండి, మీ వాయిస్ని లేపండి.